ఖమ్మంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాల ఆవరణం చిట్టి చేతుల వనమహోత్సవ సంబరంలో మురిసిపోయింది. చిన్నారులు వనమహోత్సవ వేడుకను ఆనందోత్సవాలతో నిర్వహించారు. పాఠశాల చిన్నారులు పాఠశాల మైదానంలో రహదారులకు ఇరువైపులా పలు రకాల మొక్కలను నాటారు. నీడనిచ్చే మొక్కలు, పండ్ల మొక్కలు, అందంగా పూలతో ఉండే మొక్కలు తదితర వివిధ రకాల మొక్కలను నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో నాటారు. మొక్కలతో నగరంలో పాఠశాల విద్యార్థులు వనమహోత్సవ చైతన్య ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి ప్రారంభమైన విద్యార్థులు ర్యాలీ నగరంలోని ప్రధాన రహదారుల గుండా నిర్వహించి ప్రయోజనాలను వివరిస్తూ ఇద్దరు విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అందరినీ ఆలోచింపచేసింది. పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య వన మహోత్సవ ర్యాలీని ప్రారంభించగా హాజరయ్యారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సంకల్పంతో నిర్వహించాలని కోరారు. మొక్కలు పెంచడం ద్వారా మనకు దీర్ఘకాలికంగా ప్రాణవాయువు లభిస్తుందని పేర్కొన్నారు. స్మార్ట్ కిడ్స్ చిన్నారులు వన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించడం ద్వారా ఇతర పాఠశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని వారు వచ్చేయండి. వచ్చేయండి, ఇటు వెళ్ళండి. ఒక్క నిమిషం ఎందుకు అనేది వస్తుంది. Pathshala Khammam. Every year we are grandly celebrated Vana Mahotsav. We are organizing Vana Mahotsav in our school campus. To this Vana Mahotsav, we encourage children to plant a tree. Why plants are important to us? There is no life, no plant. Yes or no? Yes, that's why we encourage every year ఇలాంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేయడానికి మేము మా పాఠశాలలో మా వంతు పాటుగా మా యొక్క పిల్లలకి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయంతో మాత్రమే మేము ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ యొక్క చిన్ని చేతులతో ఒక చిన్ని మొక్కను తీసుకొచ్చి వాళ్ళు మా పాఠశాల గ్రౌండ్లో పెట్టడం జరుగుతుంది. అలా పెట్టడం వాళ్ళ కళ్ళ ముందు అలా ప్లాంట్ని పెట్టి వాళ్ళు ఆ ప్లాంట్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి కొంత
ఒక ఐడియా వస్తుందన్నమాట. ఓహో, దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ప్లాంట్స్ అనే చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంత సక్సెస్ చేస్తున్నటువంటి ఇంత మంచి ప్రోగ్రామ్కి మా పాఠశాల కరెస్పాండెంట్ సార్ శ్రీ చింతనిప్పు కృష్ణ చైతన్య గారు, మా డైరెక్టర్ మేడం సుకన్య మేడం మా ముందు ఉండి ఇలాంటి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్కి మా పాఠశాల యొక్క తల్లిదండ్రులు కూడా వారి వంతు సాయంగా మాకు ఎంతో హెల్పింగ్ చేస్తూ వారి యొక్క పిల్లల్ని మా పాఠశాలకు పంపించడం,